అందరికీ నమస్కారం. తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటంటే ప్రస్తుతం బీజేపీకి అధ్యక్షుడు ఎవరు? ఇది చాలా రోజుల నుండి చూస్తున్నాం. బండి సంజయ్ని రీబ్యాక్ ఇస్తారు, లేకుంటే కిషన్ రెడ్డి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. కిషన్ రెడ్డికి ఉన్న బాధ్యతలు ఎక్కువైపోయినాయి, అందుకే ఆయన తీసేస్తున్నారు. లేకుంటే కొత్త అధ్యక్షుడిని ఎవరినో పెట్టాలని, దానిలో రేసులో అరవింద్ ధర్మపురి ఉన్నాడని, లేకుంటే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నాడని, లేకుంటే ఇంకొకరు లేకుంటే మల్కాజ్గిరికి చెందిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నట్టని. తర్వాత ఇప్పుడు కొత్తగా వినపడుతుంది, అంటే ఫస్ట్ నుండి కూడా ఒక వర్గం నుండి వినపడేది ఏంటంటే ఈటెల రాజేందర్ గారు రేసులో ఉన్నారు అంటుంటారు. నిజంగా ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తే ఈ మూమెంట్లో మాత్రం ఖచ్చితంగా 100%కి 2000%, 100కి 100% డెఫినెట్లీ కూడా ఈటెల రాజేందర్ నాయకత్వంలో బీజేపీ బలపడుతుంది. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ పార్టీ మాత్రం ఖచ్చితంగా బీజేపీ అవుతుందని అయితే మనం గంటపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకున్న లీడర్కు, ఆయనకున్న క్యాడర్కు, ఆయనకున్న ఫీడర్కు ఖచ్చితంగా ఆయన చేసిన అభివృద్ధికి కానీ, 7 సార్లు ఎమ్మెల్యే కానీ, గ్రౌండ్ లెవెల్లో అణువు తెలంగాణలో మారుమూల పల్లెలలో కూడా ఏం జరుగుతుంది అనే ప్రతి ఒక్క అణువు, ఎంతకన్నా సీనియర్ లీడర్లు తెలంగాణలో ఎవరు బీజేపీ పార్టీకి అయితే లేరు. ఖచ్చితంగా చెప్పొచ్చు. దాన్ని మాత్రం మనము ఒకవేళ నిజంగా ఈటెల రాజేందర్కి ఇస్తే ఖచ్చితంగా ఫస్ట్ నెంబర్ 1 పాయింట్ అయితే బీఆర్ఎస్లో కొంతమంది ఇమడలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ కూడా వర్గపూర్ నడుస్తుందని మన అందరికీ స్పష్టంగా కనపడుతుంది. హరీష్ రావు వర్గం కానీ, కేటీఆర్ వర్గం కానీ, లేదంటే కేసీఆర్కి సపరేట్ కోటరీ కానీ, ఆ 3 కోటరీలలో నలగలేళ్ళు అందరూ కూడా మళ్ళీ ఈటెల రాజేందర్ చుట్టూ వస్తారు. ఎందుకంటే అన్ని పాత పరిచయాలే, చాలామంది సీనియర్ లీడర్లు ఇప్పటికి కూడా ఈటెల టచ్లో ఉన్నారని కూడా తెలుసు. ఒక్కసారి ఈటెలగిన బీజేపీ అధ్యక్షుడు పదవిగిన కట్టబెడితే 100% ఖచ్చితంగా బీజేపీ పార్టీ బలం అవుతుంది, బలం పుంజుకుంటుంది అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే మనం బండి సంజయ్ని తీసుకుంటే, బండి సంజయ్ కార్పొరేటర్ లెవెల్ నుండి డైరెక్ట్గా ఒకసారి మినిస్టర్ అయ్యాడు, కానీ మధ్యలో ఆయన ఎమ్మెల్యే అవ్వలేదు. దానికి అసలు ఎలా ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అని కూడా తెలిసే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారిది ఏంటంటే సెంట్రల్ విషయంలో ఆయన చాలా స్ట్రాంగ్. కొన్ని విషయాలు ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా స్ట్రాంగ్ అనిపిస్తాయి. రాష్ట్రానికి ఖచ్చితంగా అభివృద్ధికి దానికి ఉపయోగపడతాయి. కానీ ఆయన ఒక లీడర్ లాగా గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉండాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయనకున్న సెంట్రల్లో పరిచయాలు ఒక రాష్ట్రానికి కాదు, ఆయన అన్ని రాష్ట్రాలకు ఆయన అవసరం. అన్ని రాష్ట్రాలలో ప్రతి ఒక్క సంఘం ఆర్ఎస్ఎస్ పనులు కానీ, లేకుంటే బీజేపీ పనులు కానీ అన్ని రాష్ట్రాలలో చేయగలిగిన క్యాపబిలిటీ పర్సన్ని ఆయన ఒక చోట ఒక రాష్ట్రానికి పెట్టడం 100% బీజేపీ చేసిన మైనస్. ఎందుకంటే ఆయనని ఎలక్షన్ మూమెంట్లో కూడా ఇక్కడ ఉంచకుండా ఆయన వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకి ఇన్ఛార్జ్లు వేసుడు, ఆయన తీసుకొచ్చి పాపం ఒకటే పర్సన్ తీసుకొచ్చి 5-6 పదవులు కట్టబెట్టి 5-6 రాష్ట్రాలకి ఇన్ఛార్జీలు చేయడం, లేకుంటే తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ సమస్య వచ్చినా కిషన్ రెడ్డి, తెలంగాణకి ఏ సమస్య వచ్చినా కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఇన్ని పనులు ఎలా చేస్తారు అనేది కూడా మనం అవే చూడాలి. అదే బండి సంజయ్ విషయంలో అయితే బండి సంజయ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జోరు అందుకుంది. ఆ జోరుని అది నిలబెట్టుకోలేకపోయింది బీజేపీ, మనం చూసాము. ఆ బండి సంజయ్ని తీసేయడం వల్ల కొన్ని కారణాలు ఉన్నాయి. తర్వాత ఆయన ఏదో సంథింగ్ జరిగింది, పార్టీ పరంగా కొన్ని కంప్లైంట్లు అయినాయి, ఈయన పట్టించుకోవట్లేదని, ఈటెల క్యాడర్ని పట్టించుకోవట్లేదని, లేకుంటే అప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చి ఆయన కొంచెం కంప్లైంట్లు పెట్టుడు, ఎందుకో అయితే బండి సంజయ్ అనేసి కొంచెం పక్కన పెట్టిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం ఈటెలకి ఇస్తే ఖచ్చితంగా ఒక ప్రళయం లాగా ఉంటుంది. ఖచ్చితంగా రోజుకి హాట్ టాపిక్ తెలంగాణ, ఖచ్చితంగా నేషనల్ వార్తల్లోకి ఎక్కే పరిస్థితి. మంచి సీనియర్ లీడర్లు అందరూ కూడా ఈటెలకు సపోర్ట్ చేస్తారు. బలం కూడా క్యాస్ట్ పరంగా కూడా ఆయన ముదిరాజు ఓటింగ్, తెలంగాణలో చాలా ముదిరాజు ఓటింగ్ ఉంది. ముదిరాజులలో చాలా సాలిడ్ క్యాండిడేట్ ఈటెల. ఇంకోటి ఏంటంటే సరే బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి పీడీఎస్ కొంచెం ఏదో ఉందని చెప్పి, లేకుంటే ఆయనకి కమ్యూనిస్ట్ భావజాలం ఉంది కాబట్టి సంఘంలో కొంచెం మెలగలేడనే ఒక వార్త అయితే నిజము. కాకపోతే నిన్న కొంచెం కిషన్ రెడ్డి గారు పెట్టిన స్టేట్మెంట్కి మాత్రం 2 సార్లు పార్టీ నుంచి గుర్తు నుండి గెలిస్తే చాలు, ఆయనకి ఎందుకు ఎలిజిబిలిటీ ఉండదని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చిండేమని అనిపించింది. నిజంగా ఈటెల రాజేందర్ అయితే మాత్రం తెలంగాణ బీజేపీ మాత్రం ఖచ్చితంగా పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు.